రేవంత్ రెడ్డి ప్రభుత్వం డాష్ 420 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ 420 హామీలు. జనరల్ గా ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నా అమలు చేయకపోవడం వల్ల మనం ఏం భావించాలనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గా బజార్లో మందిని చీటింగ్ చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా, దోకా చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈ 420 గాడు అని చెప్పి మనం అంటాం. వీళ్ళు అలివిగానటువంటి అంశాలను హామీ ఇచ్చారా? వీళ్ళను మనం 420 హామీలు అందామా? లేదు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ 420గా వ్యవహరిస్తుందని అందామా అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అధికారం కోసం మాత్రమే హామీలు ఇచ్చారు తప్ప ప్రజల క్షేమం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను అమలు చేయడానికి పూనుకోలేనటువంటి స్థితి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మాట్లాడితే ఎదురు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నటువంటి స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ వృద్ధులకు 2016 రూపాయల నుంచి వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు, తర్వాత బీడీ కార్మికులందరికీ కూడా, బీడీ కార్మికులకు వీళ్ళందరికీ 2016 నుంచి 4000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీనిచ్చింది. చాలా మంది ఆనాడు ప్రతిపక్షంలో ఉండేటటువంటి వాళ్ళు గాని, మేధావులు గాని, ఆర్థిక శాస్త్రవేత్తలు గాని ఒక విషయాన్ని, ఇవన్నీ మీరు హామీ ఇస్తున్నారే ఇవి అమలుకు నోచుకుంటాయా? కేవలం గతంలో ఇచ్చినట్టే ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్ట దాఖలు చేస్తారని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించారు. కాదు మా పాలన ప్రజా పాలన అన్నారు. అంతకు ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇది నిరంకుశంగా వ్యవహరిస్తుందని చెప్పి మనం ఎట్లా భావించామో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలంతా కూడా అలా భావించి ఓడించాలి అని చెప్పి అన్నారు. మనం బీజేపీ మద్దతత్వంతో వ్యవహరిస్తుంది కనుక బీజేపీని కూడా ఓడించాలన్నాం. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కలిసి వచ్చింది. అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకేం తక్కువ లేవన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కేవలం రెక్కల కష్టం మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు ఇప్పుడు వృద్ధులకు ఇచ్చేటటువంటిది వృద్ధాప్యంలో 60 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ రాష్ట్రంలో శ్రమ చేసి ప్రభుత్వానికి ట్యాక్సులు వచ్చేటట్టు తమ జీవితం తాము గడుపుకుంటూనే ప్రతి వస్తువును కొనే దాని మీద ట్యాక్సులు కడుతూ 60 సంవత్సరాలు గడిపాడు కనుకనే ఆ వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలనేటటువంటిది, వితంతువులకు భర్త చనిపోయాడు గనక బ్రతకలేనటువంటి స్థితిలో వితంతు పెన్షన్ ఇవ్వాలనేటటువంటిది, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు వాళ్ళు బ్రతకలేరు, ఆసరా లేదు గనక వాళ్ళకి కూడా ఒంటరి మహిళలకు ఈ పథకం కింద ఇవ్వాలనేటటువంటిది నిర్ణయించారు. దాన్ని 4000 చేస్తానన్నారు. కానీ బీడీ కార్మికులకు గాని, గీతా కార్మికులకు గాని గీత గీసుకోవడానికి చెట్లు లేనటువంటి స్థితిలో వాళ్ళ బ్రతుకు తెరువుకు మేము ఆధారంగా ఆసరగా ఉంటామని చెప్పి గీతా కార్మికులకు పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు. దాన్ని 4000 ఇస్తానన్నారు. అది అమలు జరపట్లేదు. బీడీ కార్మికులు ఈ రాష్ట్రంలో 7 లక్షల మందికి పైగా ఉంటే అందరికి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ కేవలం సగం మందికి మాత్రమే 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే కేవలం 3,50,000 మందికి మాత్రమే అది అమలు చేయాలని పోరాటం ద్వారా మాత్రమే కార్మికులు సాధించుకున్నటువంటి జీవన భృతి. ఇంకా పాత వాళ్లకే 3,50,000 మందికి పైగా ఉన్నారు. కొత్త వాళ్ళు మరో 50,000కు పైగా కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 4 లక్షల మందికి అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకే 420 వాగ్దానాలు చేసింది, 420గా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. కనుక పోరాటం తప్ప మరొక మార్గం లేదు. పోరాడితేనే ప్రభుత్వం దిగి వస్తుంది. అంతేకాదు ఇవాళ 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక పాలన ఏదని చెప్పారు. ప్రజాస్వామికంగా వ్యవహరిస్తాం, అందరికీ మాట్లాడే హక్కు, కొట్లాడే హక్కు, ధర్నా చేసుకునే హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పిస్తామన్నారు. ఇప్పటిదాకా మనకు చెప్పారు. ఇక్కడ కాదు, నిజామాబాద్ లో కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేస్తామంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వీల్లేదని కలెక్టర్ అక్కడ ఉండేటటువంటి ఎస్పీ ప్రకటిస్తాడు. ధర్నా చౌక్ లో గతంలో ఉన్నటువంటి ధర్నా చౌక్ లోనే ధర్నా చేయాలంటారు. ఆనాడు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తుంటే ఇక్కడ చేయకూడదు అని చెప్పి అన్నారు. ఇవాళనేమో కొత్త కలెక్టరేట్ ముందు చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు ఇవాళ సర్క్యులర్ జారీ చేశారు, నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరైనా కలెక్టరేట్ ముందు చేస్తే వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు. ఈ ప్రభుత్వం గుడ్డిదా చెవిటిదా నేను అడుగుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామన్నారు,
ధర్నా చౌక్ని కాపాడతామన్నారు, ధర్నా చేయడానికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఎందుకు కల్పించడం లేదనేటటువంటిది కూడా ఒకవైపు ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను అమలు చేయకపోగా, రెండవది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే ప్రజలు తమకున్నటువంటి సమస్యల మీద నిరసన తెలియజేయడానికి ఉండేటటువంటి హక్కు తప్ప మరొకటి కాదు. అందుకే మనం ఈ ప్రజాస్వామిక హక్కుని కాపాడుకోవాలి. ఆ ప్రజాస్వామిక హక్కుని కాపాడుకోవడం అంటే మన సమస్యల సాధన కోసం మనం పోరాటం చేయడానికి, నిరసన తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో ప్రజలంతా కూడా ఉద్యమిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.